అండ్ ఇప్పుడు టాపిక్ యారే. ఈ టాపిక్లో వాట్ ఈజ్ యారే, యారే అంటే ఏంటి, యారే వల్ల యూజెస్ ఏంటి, అలాగే ఈ యారేని మనం రియాక్ట్లో ఎలా యూజ్ చేస్తాం, ఈ పాయింట్స్ ఇప్పుడు కవర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యారే అంటే స్క్వేర్ బ్రాకెట్స్. మనం ఏదైనా ఒక పేరుతో ఒక స్క్వేర్ బ్రాకెట్స్ లోపల డేటాను స్టోర్ చేసేది ఒక యారే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను శాంపుల్ యారే అని ఒక పేరు తీసుకొని దీని లోపల స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి ఎనీ టైప్ ఆఫ్ డేటా టైప్, అంటే అది స్ట్రింగ్ కావచ్చు, స్ట్రింగ్ అంటే పదాలు, నెంబర్ కావచ్చు, నెంబర్ అంటే మనం ఈ డబుల్ కోడ్స్ వాడకుండా 1 2 3 4 ఇలాగ న్యూమరిక్ వాల్యూస్ ఇచ్చేది నెంబర్ డేటా టైప్ అవుతుంది. అలాగే ట్రూ ఆర్ ఫాల్స్, ఇది బులియన్ డేటా టైప్. ఈ బులియన్ డేటా టైప్లో రెండే వాల్యూస్ ఉంటాయి, ఒకటి ట్రూ, ఇంకొకటి ఫాల్స్. అలాగే ఇంకొకటి ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ అనేది మనకి కర్లీ బ్రేసెస్తో స్టార్ట్ అయ్యి కర్లీ బ్రేసెస్తో ఎండ్ అవుతుంది. ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలో మనం ఒక కీ అండ్ వాల్యూ, అంటే ఇక్కడ యూజర్ నేమ్ అనేది కీ, ఈ కళ్యాణ్ అనేది ఈ యూజర్ నేమ్కి వాల్యూ, దీన్ని కీ పేర్ వాల్యూ అంటారు. ఇది ఒక ఆబ్జెక్ట్. మనకి ఎప్పుడైనా యారే అనేది స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటుంది, ఆబ్జెక్ట్ అనేది కర్లీ బ్రేసెస్లో ఉంటుంది. ఇది బేసిక్ ఫండమెంటల్. అండ్ ఇప్పుడు ఈ యారే అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ని స్టోర్ చేసుకునేదే ఒక యారే. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల మనం ఎన్నైనా సరే వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు, అది కూడా ఎనీ డేటా టైప్. ఇప్పుడు మనం రియాక్ట్లో ఒక యారే క్రియేట్ చేసి ఆ యారే నుంచి వస్తున్న డేటాని ఎలా ఫెచ్ చేసి చూపించగలం అనేది ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. సో యారే కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సోర్స్ ఫోల్డర్ లోపల ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్ లోపల ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను. ఈ ఫైల్కి నేను శాంపుల్ యారే అని ఒక పేరు పెట్టి ఈ ఫైల్ లోపల ఒక కాంపోనెంట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో మనం ఒక యారే క్రియేట్ చేద్దాం. ఈ యారే క్రియేట్ చేయడానికి నేను లెట్ అనే కీవర్డ్ తీసుకొని, మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి, వేర్, లెట్ అండ్ కాన్స్ట్. ఈ మూడిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. సో ఒక్కొక్క కీవర్డ్కి ఒక్కొక్క బిహేవియర్ అనేది ఉంది. ఈ వేరియబుల్స్ గురించి ఆల్రెడీ నేను జావాస్క్రిప్ట్లో వేరియబుల్స్ అనే టాపిక్లో డిస్కస్ చేశాను. ఇన్ కేస్ మీకు ఈ వేరియబుల్స్ గురించి తెలియకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పాస్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ లెట్ అనే కీవర్డ్కి శాంపుల్ యారే అనే ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్కి ఒక యారేని అసైన్ చేస్తున్నాను. యారే అసైన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యారే క్రియేట్ చేయడానికి మనకు కావాల్సింది స్క్వేర్ బ్రాకెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్ట్రింగ్ స్టోర్ చేస్తున్నాను. స్ట్రింగ్ అంటే డబుల్ కోడ్స్ మధ్య రాసేది స్ట్రింగ్ అవుతుంది. ఇక్కడ యాపిల్ అని రాశాను, తర్వాత కామా ఇచ్చి ఇంకొక వాల్యూ కింద మ్యాంగో అని తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఒక నెంబర్ డేటా టైప్ ఇస్తున్నాను, ఒక 35 అని ఒక నెంబర్ డేటా టైప్. అలాగే ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కీ. ఈ కీకి నేను యూజర్ నేమ్ అని ఒక పేరు పెట్టి ఈ యూజర్ నేమ్ వాల్యూ కింద ఒక వాల్యూ పాస్ చేశాను, అది కళ్యాణ్. ఇప్పుడు సేవ్ చేశాను. ఇప్పుడు ఈ సింపుల్ యారే అనే వేరియబుల్ ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని ఒక యారేలో స్టోర్ చేసుకుంది. ఈ యారే నుంచి ఈ వాల్యూస్ని మనం రియాక్ట్లో ఎలా గెట్ చేస్తాం, అంటే ఎలా ఫెచ్ చేస్తాం, దానికోసం మనం JSX లోపల యారే లోపల ఉన్న వాల్యూ ఇండెక్స్ పరంగా ఏ పొజిషన్లో ఉంది అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ యాపిల్ ఉంది కదా, ఇండెక్స్ పరంగా ఇది 0 అవుతుంది, ఎందుకంటే యారే లోపల ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. ఇది 0, మ్యాంగో అనేది 1, 35 అనేది 2, ఈ ఆబ్జెక్ట్ అనేది 3. ఓకే, ఇప్పుడు మన యారే లోపల 1 2 3 4 వాల్యూస్ ఉంటే ఇండెక్స్ పరంగా అయితే 3 వాల్యూస్ ఉన్నట్టు, ఎందుకంటే యాపిల్ అనేది 0, మ్యాంగో 1, 35 2, ఈ ఆబ్జెక్ట్ 3. సో 3 వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఈ వాల్యూస్ని గెట్ చేయాలి అంటే మనం రాయాల్సిన ప్రాసెస్ కర్లీ బ్రేసెస్ తీసుకొని శాంపుల్ యారే, ఈ వేరియబుల్కి యారే కాబట్టి మనం పాస్ చేయాల్సింది స్క్వేర్ బ్రాకెట్స్. స్క్వేర్ బ్రాకెట్స్ పాస్ చేసి ఇండెక్స్ పరంగా ఏ పొజిషన్లో ఉందో ఏ వాల్యూని మనం గెట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇండెక్స్ వాల్యూ అనేది ఇక్కడ పాస్ చేయాలి ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 అని పాస్ చేశాను అనుకోండి. సేవ్ చేసి ఇప్పుడు ఈ కాంపోనెంట్ని మనం ఎక్స్పోర్ట్ అయితే చేసాం, కానీ మెయిన్ కాంపోనెంట్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను మన మెయిన్ కాంపోనెంట్ యాప్, ఈ మెయిన్ కాంపోనెంట్కి వచ్చి ఇక్కడ మన కాంపోనెంట్ పేరు శాంపుల్ యారే. సో శాంపుల్ యారే అని రాసి ఇంపోర్ట్ చేసుకొని ఇప్పుడు యారేని నేను ఎంటర్ చేస్తున్నాను. సేవ్ చేసి అవుట్పుట్లో మన వెబ్ పేజ్కి వెళ్తే చూడండి, ఇక్కడ యాపిల్ అని మనకు అవుట్పుట్ వచ్చింది ఇక్కడ ఈ బ్లాక్ బార్డర్ కిందన. ఇప్పుడు నేను ఇది ఫామ్ ఎగ్జాంపుల్ అనేది కామెంట్ చేస్తాను, సో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, యాపిల్ అని మనకు అవుట్పుట్ వచ్చింది. ఇది యారే నుంచి మనం వాల్యూస్ అనేది గెట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ
మ్యాంగో కావాలనుకోండి, అప్పుడు ఇండెక్స్ పరంగా ఇది 1 పొజిషన్లో ఉంది. స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 1ని పాస్ చేస్తే ఇక్కడ చూడండి మనకి మ్యాంగో అని అవుట్పుట్ వచ్చింది. సో ఇలా మనం యారేస్ నుంచి వాల్యూస్ని గెట్ చేసి JSX ద్వారా అవుట్పుట్లో చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికే నేను ఒక H2 ట్యాగ్ తీసుకొని ఈ H2 ట్యాగ్కి శాంపుల్ యారే ఈ వేరియబుల్కి ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాపిల్ వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ 0 ఇండెక్స్ పాస్ చేసి తర్వాత కంటిన్యూషన్ స్టేట్మెంట్లో ఈజ్ రెడ్ ఇన్ కలర్ అని రాశాను. సేవ్ చేసి అవుట్పుట్కి వెళ్తే చూడండి యాపిల్ ఈజ్ రెడ్ ఇన్ కలర్ అని వచ్చింది. ఇక్కడ నేను స్టేట్మెంట్లో ఏం రాశాను, ఈ వేరియబుల్కి ఇండెక్స్ పాస్ చేసి స్టేట్మెంట్లో ఈజ్ రెడ్ ఇన్ కలర్ అని రాశాను. సో ఇలా మనం యారేస్ నుంచి వాల్యూస్ని గెట్ చేసి మన స్టేట్మెంట్స్లో చూపించవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం నెంబర్ డేటా టైప్ కూడా చూద్దాం. మై ఏజ్ ఈజ్ అని రాసి కర్లీ బ్రేసెస్లో శాంపుల్ యారే స్క్వేర్ బ్రాకెట్స్ ఇక్కడ 35 అనేది 0, 1, 2 సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి ఇక్కడ నేను ఇండెక్స్ పరంగా 2 అని రాసి సేవ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్లో చూడండి మై ఏజ్ ఇస్ 35 అని మనకి అవుట్పుట్ వచ్చింది. సో ఇలాగా మనం స్టేట్మెంట్స్ చూపిస్తున్నాం. దేనికి, స్ట్రింగ్కి నెంబర్ డేటా టైప్కి చూపించాం. ఇప్పుడు ఇదే యారేలో మనకు ఒక ఆబ్జెక్ట్ కూడా ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ని మనం చూపించాలి అంటే అది కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ H2 తీసుకొని మళ్ళీ ఇక్కడ మై నేమ్ ఈజ్ అని రాసి కర్లీ బ్రేసెస్ తీసుకొని ఇక్కడ కర్లీ బ్రేసెస్లో శాంపుల్ యారే ఈ వేరియబుల్కి ఈ ఆబ్జెక్ట్ అనేది పొజిషన్ ప్రకారం 0, 1, 2, 3 థర్డ్ పొజిషన్లో ఉంది. సో ఇక్కడ నేను ఇండెక్స్ 3 అని రాశాను, సేవ్ చేశాను. అవుట్పుట్లో చూడండి ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్లో ఏం చూపిస్తుంది, ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ యాజ్ రియాక్ట్ చైల్డ్. అంటే మనం యారేని అయితే యారే లోపల ఉన్న వాల్యూస్ని ఇలా ఇండెక్స్ పరంగా ఫెచ్ చేసి మనం పేజ్లో చూపించుకోగలం. కానీ ఆబ్జెక్ట్స్ పరంగా ఆబ్జెక్ట్ లోపల ఉన్న కీ వాల్యూ, ఈ కీ వాల్యూ పేరుని అవుట్పుట్ చేయాలంటే మాత్రం దానికి వేరే ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ ఉంది. అదేంటనేది నెక్స్ట్ టాపిక్లో ఆబ్జెక్ట్స్ అనే టాపిక్లో కవర్ చేస్తాను.